రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, విపత్తుల సమయంలోనే విలక్షణమైనటువంటి నేతృత్వం లభిస్తుంది. చాలా సందర్భాల్లో అత్యంత భయంకరమైన భయావహమైనటువంటి పరిస్థితిలోనే గొప్ప నాయకత్వం బయటకు వస్తుంది. హిందూ సమాజం విషయంలో ఇది పదే పదే జరుగుతుంది. బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు, వారు తమ మతాన్ని, తమ జీవన విధానాన్ని పాటించటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. హిందూ కుటుంబాలపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అరుదైనటువంటి పరమాద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. అదేమిటంటే, ఈ దేశంలోని శంకరాచార్య పీఠాలలో ఉన్నటువంటి ప్రముఖులందరూ మొట్టమొదటిసారి ఏకకంఠంతో, ముక్త కంఠంతో దానిని ఖండించారు. ఒక రకంగా ఇది నిజంగా అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఏ పీఠానికి ఆ పీఠంగా ఉంది అని చెప్పి రకరకాల ఆరోపణలు వస్తున్నటువంటి సమయంలో శంకరాచార్య పదవిని ఉన్నటువంటి జగద్గురువులందరూ కూడాను ఒక్క గొంతుకతో హిందూ హిత రక్షణ కోసము నిలబడటం, బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల యొక్క హక్కుల కోసం మాట్లాడటం ఒక అద్భుతమైనటువంటి సంఘటన. బదరీ పీఠం యొక్క పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి ఆయన పీఠం విషయంలో కొంత వివాదం కూడా ఉంది. అది కోర్టులో కూడా ఉంది. అయినప్పటికీ కూడాను చాలామంది ఆయన్ని శంకరాచార్యులుగా గుర్తిస్తారు. అవిముక్తేశ్వరానంద సరస్వతి, అదేవిధంగా శృంగేరి పీఠం యొక్క జగద్గురు శంకరాచార్యుల వారైనటువంటి విధుశేఖర భారతీ స్వామి, ద్వారకా పీఠాధీశులైనటువంటి జగద్గురువులు సదానంద సరస్వతి, అదేవిధంగా కంచి పీఠం యొక్క శంకరాచార్యులైనటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి, వీళ్ళందరూ కూడాను ఏకకంఠంతో బంగ్లాదేశ్ హిందువుల యొక్క ఉత్పీడన, వాళ్ళపైన జరుగుతున్న అత్యాచారాల విషయంలో స్పందించారు. పూరి శంకరాచార్యులు కూడా దీనిపైన స్పందించారు. పూరి శంకరాచార్యులైనటువంటి జగద్గురువు నిశ్చలానంద సరస్వతి స్వామి వారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల హక్కుల కోసము, వాళ్ళ యొక్క ధార్మిక అధికారాల కోసము ఆయన గళం విప్పారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హిందువుల హితరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి నిర్మోహమాటమైనటువంటి ప్రకటనను వెలిబుచ్చారు. ఒక వీడియో ద్వారా ఆయన ఈ సందేశాన్ని ఇచ్చారు. బంగ్లాదేశ్లో 1,25,00,000 మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ హక్కులను కాపాడవలసిన బాధ్యత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై ఉందని చెప్పి ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. అదేవిధంగా విజయేంద్ర సరస్వతి కూడాను, కంచి పీఠాధిపతి అయినటువంటి స్వామి విజయేంద్ర సరస్వతి జగద్గురువులు కూడాను కంచిలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠాలైనటువంటి చట్టేశ్వరి, ఢాకేశ్వరి వంటి వాటి గురించి ప్రస్తావిస్తూ అక్కడ హిందువులకు తమ ధార్మిక మార్గంలో వెళ్ళేటటువంటి హక్కులు పూర్తిగా ఉన్నాయి. ఆ హక్కులను బంగ్లాదేశ్ ప్రభుత్వం పరిరక్షించాలి అని చెప్పారు. సదానంద సరస్వతి గారు కావచ్చును, అదేవిధంగా మిగతా శంకరాచార్యులు కావచ్చును, వీళ్ళందరూ కూడాను ఏకకంఠంతో మాట్లాడటం అనేది బహుశా చాలా అరుదైనటువంటి సంఘటన. శంకరాచార్యులందరూ ధర్మరక్షణ కోసము సదాసర్వదా ముందుంటారు. కానీ ధార్మిక అంశాలలో సందేహాలు వచ్చినప్పుడు, ధర్మాచరణ విషయంలో సందేహాలు వచ్చినప్పుడు ఒక జగద్గురు స్థానంలో ఉండి వాళ్ళు సలహాలు ఇవ్వడము లేదా ఆదేశాలు జారీ చేయటం చేస్తారు. కానీ హిందూ సమాజపు ఘటకులు, సర్వసాధారణ ప్రజానీకం మీద దాడులు జరుగుతున్నప్పుడు స్పందించడం అనేది చాలా అరుదైన సంఘటన. అది బంగ్లాదేశ్లో, పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్, ఒకప్పటి అఖండ భారతదేశపు అంతర్భాగమైనటువంటి నేటి బంగ్లాదేశ్లో అక్కడి హిందువుల గురించి వీరు స్పందించడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యము. దాన్ని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు
మటువాలు, అదేవిధంగా నమశూద్రులు అనేటటువంటి అట్టడుగు జాతులుగా భావించేవాళ్ళు, అంటరాని వాళ్ళుగా భావించేటటువంటి హిందువుల హక్కుల కోసం గళం విప్పడం. శంకరాచార్యులు అంటే అగ్రవర్ణాలు అని చెప్పి ఒక దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో దాన్ని ఖండిస్తూ వీళ్ళు గళం విప్పడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశము. దురదృష్టం ఏంటంటే మన దేశపు మీడియాకు ఇది కనిపించడం లేదు. రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ నలుగురు శంకరాచార్యులు బదరి, ద్వారక, కంచి, అదేవిధంగా శృంగేరి, ఈ 4 పీఠాల శంకరాచార్యులు ముక్త కంఠంతో హిందూ హిత రక్ష గురించి మాట్లాడారు. ఇంత అద్భుతమైన సంఘటన మన మీడియా కనపడలేదు, మన మీడియా పట్టించుకోలేదు. చివరి పేజీలోని, చివరి కాలంలోని, చివరి లైన్లో కూడాను దీని గురించిన ప్రస్తావన లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయము. ప్రజలే దీనిని దేశమంతా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ అపూర్వ ధార్మిక జాగృతి ప్రజలందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.